నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. మరొక 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. 8వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. హర్యానాలో 90 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలు. హర్యానాలో వరుసగా 2 సార్లు అధికారాన్ని చేపట్టింది బీజేపీ. కానీ ఈసారి అధికారాన్ని కోల్పోవచ్చు అనేటువంటిది ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ అదే ఫలితాలు నిజమైతే కనుక డెఫినెట్గా అది బీజేపీ రివ్యూ చేసుకోవాల్సినటువంటి విషయం. చూడాలి ఏమవుతుంది, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందని చూడాల్సి ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా వివిధ సర్వేలు ఒక్కో రకంగా చెప్తూ ఉన్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. లేదు, అక్కడ నేషనల్ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనే కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ తాజాగా వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపైన ఏ మేరకు ఇవి నిజమయ్యేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు కపూర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, హర్యానాలో చూసుకుంటే 3వసారి హ్యాట్రిక్ కొట్టడం బీజేపీకి సాధ్యమయ్యేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తుంటే కనుక దైనిక్ భాస్కర్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 44 నుంచి 54, పీపుల్స్ పల్స్ 55, రిపబ్లిక్ మ్యాట్రిక్స్ 55 నుంచి 62, ఇట్లా ఏది చూసుకున్నా కూడా కనీసం 50, 60 ఆ స్థాయిలోనే కనబడుతున్నాయి. బీజేపీకి చూసుకుంటే 19 నుంచి సుమారుగా గరిష్టంగా 37 కనబడుతున్నాయి. ఆ మధ్యలో కనబడుతుంది నెంబరు హర్యానాలో. సో ఈ నెంబర్స్ని బట్టి ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఒక్కోసారి తప్పు కూడా కావచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇవే నిజమైతే అక్కడ బీజేపీకి ఈ రిజల్ట్ రావడానికి ఏ కారణాలు దోహదపడి ఉంటాయి? యాంటీ ఇన్కంబెన్సీనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు, రైతుల ప్రొటెస్ట్ కానీ, లేకపోతే ఈ రెగ్యులర్లు అంశం కానీ, ఇవన్నీ కూడా? ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, పోయినసారి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ ఏం లేదు. అక్కడ 40 సీట్లు 42 సీట్లతోనూ గెలిచింది. మిగతా వేరే ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈసారి కూడా 30 దాటుతాయి అంటున్నారు. 35, 36 నుంచి వస్తాయి అనేది ఒక అంచనా ఉంది. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏ బేసిస్ లో చేసినారు? ఇప్పుడు మనము పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు అవే పునరావృతం అవుతాయా లేకపోతే కరెక్ట్ గా వస్తాయి అనేది మనం కొంత అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ 3వసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి కొంత కష్టతరమైనటువంటి వాతావరణమే అక్కడ కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. అందులో 2 కారణాలుగా మనం దాన్ని చూడొచ్చు. ఒకటి, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాలన, 15వ సంవత్సరం కూడా, అంటే మళ్ళొక టర్మ్ కూడా, 3వ టర్మ్ కూడా ఇవ్వాలన్నప్పుడు కొంత ప్రజల్లో కొంత అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వరకు రీచ్ కాకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉండొచ్చు, చెప్పొచ్చు. అదొకటి. దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఒక వాతావరణాన్ని తీసుకొచ్చింది, ఆ వాతావరణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా అన్ని పార్టీలను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నో ఐడియాలజీ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతము అదేం లేదు. భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం అనేది ఒక ఏకైక లక్ష్యంగా వాళ్ళు ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా అందరినీ, అవసరమైతే ఉగ్రవాదులతో సహా మిగతా అందరినీ కలుపుకొని పోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ 2 అంశాలను ఆధారంగా చేసుకొని కొంత ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా అనిపిస్తా ఉంది. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ స్పష్టత చెప్పలేం. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా ఇంకా ప్రజలు పాలన పట్ల సానుకూలంగా ఉన్నట్లుగానే కనిపించింది నిన్న మొన్నటి వరకు కూడా. మరి చూద్దాం ఎన్నికలలో ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నా మనం వేచి చూడాల్సి. అంటే మీరు అన్నట్టు సహజంగానే 10 సంవత్సరాలు ఒక పార్టీ ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంలో పరిపాలించిందంటే ఎంత బాగా పరిపాలించినా కూడా సహజంగానే ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది, ఎక్కడో చోట అసంతృప్తులు ఉంటాయి. అది ఎలాగూ పనిచేస్తుంది. దానికి తోడు ఈ రైతుల ప్రొటెస్టు, ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ అని చాలామంది చెప్తున్నారు. ఈ రైతుల ఆందోళనలు, దాన్ని అడ్డుకోవడంలో, సరిగ్గా అడ్రస్ చేయడంలో ఎక్కడో బ్యాలెన్స్ తప్పిందేమో అనేటువంటిది ఒకటి. ఇక రెగ్యులర్స్ వినేష్ ఫోగట్లా అది పెద్ద అంశమా కాదని అది కూడా మీరే చెప్పాలి. ఆమె వచ్చి రాగానే, అక్కడి నుంచి రాగానే పార్టీలో చేరి పోటీ చేయడం, ఇదంతా కూడా దీనికంటే కూడా రైతుల ఈ ప్రొటెస్ట్ అనేది చాలా పెద్ద అంశం అని చెప్తూ ఉన్నారు. అంటే ఒకటి తీసుకోవచ్చండి మనం రైతుల ప్రొటెస్ట్ విషయానికి వచ్చేసరికి, అక్కడ రైతులు ఎందుకని ప్రొటెస్ట్ చేసిండ్రు అంటే
మనకు పంజాబ్ హర్యానా తప్ప దేశంలో ఎక్కడ ఈ ప్రొటెస్ట్ కనబడలేదు. ఉమ్, కేవలం మనకు పంజాబ్ హర్యానాలో మాత్రమే ఈ ఇంత తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్ కనబడ్డది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినరు, అదంతా మనం గమనించినాం కదా, చూసినాం కదా. అవును. ఆ ప్రొటెస్ట్ కు దేశవ్యాప్తంగా మద్దతు కూడా కట్టడం కోసం జరిగినటువంటి ప్రయత్నాలు, మీడియాలో జరిగినటువంటి ప్రచారం అవన్నీ మనం చూసినాం. అది కొంత భారతీయ జనతా పార్టీ పట్ల కొంత ప్రతికూల ప్రభావాన్ని చేకూర్చేలా చేసిందని చెప్పొచ్చు, అందులో ఏమి డౌట్ ఏం లేదు. అవును. అయితే ఇక్కడ ప్రధాని మోదీ గారు కూడా ఒక మాట ఏం చెప్పిందంటే, రైతు చట్టాల విషయంలో మేము పూర్తిగా సరైనటువంటి అవగాహన రైతులకు కల్పించలేకపోయినాము అని చెప్పి ఒక మాట చెప్పింది. అవును, అందుకే వెనక్కి తీసుకున్నాం. అందుకే వెనక్కి తీసుకుంటాం అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రైతు చట్టాలు బాగలేవు అనే ఉద్దేశంతో కాదు, ఆ చట్టాలను రైతులు పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు, వాటిని సరిగా మనం చెప్పలేకపోతున్నాం అనేటువంటి అంశం ఒకటి స్పష్టంగా మనకు అనిపించింది. అయితే అది అక్కడకు ఇంకా కొంత తీవ్రంగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడానికి అంటే బీజేపీకో లేకపోతే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి శక్తులు ఆ చెప్పడంలో ఇంకా అక్కడ కొంత వెనుకబడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి. రెండోది, పెద్ద ఎత్తున మీడియా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఎక్కడ మీడియా అయినా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉమ్, మీడియా ఎందుకు వ్యతిరేకంగా ఉంది అంటే, ఒకటి బాగా వామపక్ష భావజాలంతో కూడుకున్నటువంటి సంపాదకులు ఉండడం, తర్వాత ఈ దేశాన్ని వ్యతిరేకించడమే ఒక స్టైల్ గా, అదే ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉండడం, వాళ్ళు ఏదైనా ఈ సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా అంటే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయడం, ఇవన్నీ కూడా కొంత ప్రజల మీద ప్రభావాన్ని చూపించినట్టుగా చెప్పొచ్చు. అదే బీజేపీకి అనుకూలంగా ఉండబడేటువంటి సోషల్ మీడియా గతంలో 2 సార్లు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి అంశాలను 3వసారి అంత బలంగా తీసుకోలేకపోయిందనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు? ఇప్పుడు రైతు చట్టాల విషయమే తీసుకున్నాం. రైతు చట్టాల విషయంలో అసలు చట్టాల్లో ఏమున్నది, చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి డిబేట్ జరగలే. రైతుల మీద ఈ చట్టాలు రుద్దుతున్నారు, రైతులకి చాలా వ్యతిరేకమైనటువంటి చట్టాలు అనేటువంటి అంశాలే బాగా ఫోకస్ అయినాయి తప్ప అసలు వాటి రైతు చట్టాలు ఏంటి, రైతు చట్టాలలో ఉన్న అంశం ఏంటి, ప్రజలు ఎందుకు వద్దంటున్నారు, అసలు సానుకూలత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ జరగలేదు. మరి దాని మీద పార్టీ కూడా ఎందుకు అంత ఫోకస్ గా చూసినట్టుగా అనిపించలేదని అనిపిస్తా ఉన్నది. ఇంకొక కాబట్టి ఏవైనా కరెక్ట్ మీరు అన్నది. సోషల్ మీడియా మేనేజ్మెంట్ విషయంలో కూడా గత 2 దఫాల్లో చేసినంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఈసారి చేయలేదేమో, సార్వత్రిక ఎన్నికల విషయంలో కానీ లేదా తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కానీ. సరే, హర్యానా గురించి మనం కొంత విశ్లేషించుకున్నాం. జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి అందరికీ తెలిసినటువంటి విషయమే, జమ్మూలో బీజేపీకి పట్టుంటుంది, కాశ్మీర్లో అంత పెద్ద ఓటింగ్ పర్సంటేజ్ కానీ అంత సానుకూల ఫలితాలు రాకపోవచ్చున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే చాలా వరకు పీపుల్స్ పల్స్, అంటే నేను అన్నీ చదవట్లేదు, కొన్ని 23 నుంచి 27 బీజేపీకి రావచ్చు, కాంగ్రెస్కి జేఎన్కేసీకి నేషనల్ కాన్ఫరెన్స్ 33 నుంచి 35, అలాగే దైనిక్ భాస్కర్ 20 నుంచి 25 బీజేపీకి, వీళ్ళకేమో జేకేఎన్సీకి 35 నుంచి 40. సో ఇక్కడ కొంచెం అంత వార్ వన్ సైడ్ అనే పరిస్థితిలా కనిపించట్లేదు. ఏమన్నా ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందా, హంగ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? సింగిల్గా అయితే రాకపోవచ్చు, ఎవరితోనైనా కలవాలి, కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే రాజు గారు, అక్కడ ఒక ప్రయోగం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భాగం కాదు, అసలు మేము వేరే, మమ్మల్ని భారతదేశము అనగదొక్కుతుంది లేకపోతే కబలించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక భావన చాలా అక్కడి ప్రజల్లో ఉండింది. దాన్ని రూపుమాపి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమే అనేటువంటి ఒక వ్యక్తీకరణ అక్కడి ప్రజల్లో వచ్చే విధంగా బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చినాయని చెప్పొచ్చు. అయితే మీరన్నట్టు ఇప్పుడు జమ్మూలో భారతీయ జనతా పార్టీకి మంచి ఎడ్జ్ ఉంటది అంటే, ఓపెన్ గా మాట్లాడుకుందాం, హిందువులు ఉండేటువంటి ప్రాంతాలలో బీజేపీకి సానుకూలత ఉంటది, ఓట్లు పడతాయి. మైనారిటీ అంటే ముస్లింలు ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత సానుకూలత లేదు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నేనేమంటున్నానంటే, జమ్మూ కాశ్మీర్ ని మతపరంగా విడగొట్టి హిందువులు ముస్లింలు అనే విధంగా చూస్తున్నటువంటి ప్రయత్నాలు సరికాదు. బీజేపీ అదే చెప్పింది, 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు, ఎందుకంటే అభివృద్ధి అనేది కనబడతా ఉంది అక్కడ. అయితే అక్కడ ఉగ్రవాదం చాలా విపరీతంగా ఉండడం, అది ఒక మతానికే చాలా పరిమితం అయిపోవడం, బీజేపీని దెబ్బకొట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో మిగతా అన్ని ఉగ్రవాద సంస్థలు కూడా కలిసి పనిచేయడం, ఇవన్నీ కొంత కాశ్మీర్ లో బీజేపీకి సీట్లు రాకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ఏమైనా
బీజేపీ అక్కడ గెలిచినా ఓడిపోయినా ప్రజలలో గతంలో కంటే ఎక్కువ మద్దతు లభించింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతాం. మ్యాక్సిమం ఇండియా టుడే సీ వాటర్ చూసుకుంటే 27 నుంచి 32 రావచ్చని చెప్తూ ఉంది ఆ సర్వే. 10 డిఫరెన్స్ చూపిస్తున్నాయి. ఏ సర్వే అయినా 10 డిఫరెన్స్ చూపిస్తా ఉన్నాయి. అది జేకేఎల్ఎఫ్ అండ్ కాంగ్రెస్ కూటమికి బీజేపీకి మధ్యన ఒక 8 నుంచి 10 సీట్ల డిఫరెన్స్ చూపిస్తా ఉన్నాయి. అటు వచ్చి పీడీపీకి 7 నుంచి 10-11 సీట్ల వరకు పీడీపీకి చూపిస్తా ఉన్నాయి. గతంలో పీడీపీ బీజేపీ కలిసి అక్కడ జమ్మూలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అయితే ఈసారి చేస్తుందా అని అంటే నేను పీడీపీతో కలిసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళకు కూడా పెద్దగా సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కడ ఉన్నట్టుగా లేదు. మ్యాక్సిమం 7 నుంచి 11 అనే చెప్తున్నాయి, 6 నుంచి 12 ఒక చోట ఒక సర్వే చెప్తుంది. తేడా కూడా అంతే ఉంది కదా రాజు గారు. ఇప్పుడు జేకేఎల్ఎఫ్ కి కాంగ్రెస్ కూటమికి తర్వాత బీజేపీ కూటమికి మధ్యన తేడా గమనిస్తే ఆ 8-10 సీట్ల తేడానే కనబడతా ఉంది. అదే క్రూషియల్ అంటారు. అదే క్రూషియల్. ఆ 8-10 పీడీపీ కనబడతా ఉన్నాయి. ఓకే, నేనేమన్నా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి గతంలో కశ్మీర్ ఏరియాలో నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకకపోయేది, పోటీ పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రతి చోట భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థిని రంగంలోకి దింపి ప్రచారం చేయగలిగింది, జనంలోకి పోగలిగింది. దాన్ని మనం కొంత సానుకూలంగా చూడాలి. ఏమైనా జమ్మూ కాశ్మీర్ అంత అంటే ఏకపక్షంగా అయితే లేదు, అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఏకపక్షంగా జేకేఎల్ఎఫ్ లేదు. కొంత హర్యానాలోనేమో బీజేపీ ఎక్కువ వెనుకబడ్డట్టుగా కనబడతా ఉంది. అక్కడనేమో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీక్యూను తర్వాత కాంగ్రెస్ కి మధ్యన ఉన్న గఠబంధన్ ఉంది వాళ్ళది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది కాబట్టి ఈ వీళ్ళ మధ్యలో తేడా పెద్దగా కనబడతలేదు. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఒకవేళ అవకాశం ఉంటే ఉండొచ్చు. తర్వాత అక్కడ మనకు ఈయన ఇదివరకు గులాం నబీ ఆజాద్ గారు కూడా అక్కడ ఒక వాళ్ళ పార్టీ రంగంలో ఉంది. మరి వాళ్ళ పార్టీ కూడా కొన్ని సీట్లు వస్తాయని అనుకుంటా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే చాలా చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. టీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్, బీజేపీని చూపిస్తున్నాం కానీ చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉండేటువంటి అనేక పార్టీలు అక్కడ రంగంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎక్కడైనా అవి అక్కడో సీటు ఇక్కడో సీటు ఆ లెక్కన ఒక 7-8-10 సీట్లు గెలిచినా కూడా అది ఎన్సీకి కాంగ్రెస్ కే ఇబ్బంది తప్ప బీజేపీకి కాదు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీ చాలా పటిష్టంగా ఉన్నట్టుగానే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయకపోయినా గతంలో కంటే బాగా మెరుగైనటువంటి ఫలితాలు బీజేపీ అక్కడ సాధించబోతా ఉంది. కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు అంటారు సుమారుగా? అంటే మీ అంచనా మేరకు పీపుల్స్ పల్స్ ఏమో 13 నుంచి 15 రావచ్చని అంచనా వేసింది. గులిస్తాన్ న్యూస్ 3 నుంచి 6 రావచ్చని అంచనా వేసింది. మీ అంచనా మేరకు? కాంగ్రెస్ కు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి అక్కడ సింగిల్ డిజిటే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ గులాం నబీ ఆజాద్ గారు పూర్తిగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లో తీసుకొని పోయినారు. ఆయన ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ బలం. ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుడు కూడా లేడు అక్కడ నీకు. కాబట్టి అందుకనే ఎన్సీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని వాళ్ళకి లొంగిపోయింది, దాదాపుగా లొంగిపోయిందనే చెప్పొచ్చు మనం అక్కడ. ఓకే, సరే. ఓవరాల్ గా జమ్మూ కాశ్మీర్ కానీ లేదా హర్యానా కానీ దీనికంటే ముందు వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ నెంబర్ పెరగడము లేదా రాహుల్ గాంధీ ఏమైనా కాస్త పుంజుకున్నారా అనేటువంటి విషయం. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్గా నెంబర్స్ అనే దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అవే ప్రభుత్వాలను డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని బీజేపీ కింది స్థాయి కేడరు కానీ ఇవి డైజెస్ట్ చేసుకుంటున్నాయా, లేకపోతే ఇంకా అది ఒప్పుకోలేకపోతున్నాయా? ఎంతో కొంత రాజు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా లేకపోతే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందా అంటే దాన్ని కరెక్ట్ గా అది చెప్పలేము. ఎందుకంటే రాహుల్ గాంధీ పేరుతో ఇటు ఎన్నికలు జరగట్లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా కాదు, అక్కడ ఖర్గే గారు అధ్యక్షుడు. మనము మీడియాలో కూడా ఏం చేస్తున్నారంటే చాలా మంది ఖర్గే పక్కన పెట్టి అంత రాహుల్ గాంధీ మీదనే పోతా ఉన్నది. అసలు యాక్చువల్ నడుపుతున్నది ఇప్పుడు ఖర్గే గారు. తర్వాత వీటన్నిటికంటే కూడా ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో బలపడుతున్నటువంటి శక్తుల యొక్క ప్రభావం ఎక్కువ కనబడతా ఉన్నది. వాళ్ళు గతంలో ఇండివిజువల్ గా విడివిడిగా ఉండేటోళ్ళు ఇప్పుడు ఒకటిగా కొట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఇది బీజేపీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తా ఉన్నది. కానీ బీజేపీ మీరు గత సార్వత్రిక ఎన్నికల్లో తీసుకుంటే బీజేపీకి ఓట్ బ్యాంక్ మనం తీసుకున్నప్పుడు ఓట్ షేరింగ్ తీసుకున్నప్పుడు పెద్ద ఎక్కడ తగ్గుదల కనపడలే. కానీ ఎక్కడ మరి ఎందుకు బీజేపీ లాస్ అయింది అంటే
బీజేపీ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఓటు చీలిపోకుండా ఒకటే దగ్గర పడే విధంగా బీజేపీకి వ్యతిరేకంగా పడే విధంగా ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినారు, కన్సాలిడేట్ అయింది. కాబట్టి అది ఎక్కువగా ప్రమాదంగా కనబడతా ఉన్నది. ఎట్లా కన్సాలిడేట్ అయింది, వాడిని ఇప్పుడు సూసైడ్ గ్యాంగ్ నేను చచ్చినా సరే అని బాంబర్స్ ఉంటారు కదా, సూసైడ్ బాంబర్స్, ఆ రకంగా తయారైంది. వాటి ప్రాణం పోయినా సరే ఎందుకు ప్రాణం తీయాలి అన్నట్టుగా కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు వాళ్ళకి ఏమాత్రం ఉనికి లేకపోయినా అనుకూల వాతావరణం లేకపోయినా సరే బీజేపీ దెబ్బ కొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా తీవ్రంగా కనబడ్డది. హర్యానా ఎన్నికలలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద నష్టం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు దేశద్రోహులు అందరు కలిపి కాంగ్రెస్ పార్టీని పూజ చేస్తున్నారు. రేపు పులి మీద స్వారీ లాగా రేపు మళ్ళీ వీళ్ళ పైన వ్యతిరేకత చూపించాలో లేకపోతే చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్లతోటే బలైపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని గమనించాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతాను. ఓకే ప్రసాద్ గారు, చూద్దాం ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎలా వస్తుంది రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్కారం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళి చూస్తుంటే హర్యానాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. బట్ ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు నిజం కాకపోవచ్చు, అవ్వచ్చు. బట్ ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సరళిని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ హర్యానాలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్కి వచ్చేసరికి మాత్రం కొంచెం సందిగ్ధత కనబడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నాయి. బీజేపీకి కూడా జమ్మూ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో గతంలో కంటే మంచి ఎక్కువ సీట్లనే గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. హంగ్ వచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదు అనేటువంటి విశ్లేషణ కూడా వినబడుతోంది. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.